ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ ఎలా ఉన్నారు? ఉదయం నుంచి ఇప్పటి వరకు మనల్ని దేవుని యొక్క రెక్కల నీడలో కాచి కాపాడిన ఆ దేవునికి మహిమ చెల్లించుకుందాం. మన ప్రతి పరిస్థితిలో, ప్రతి ఒక్క కష్టంలో, దుఃఖంలో, వేదనలో మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తున్నటువంటి ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మనం అన్ని వేళల్లో కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి ప్రియులారా. విశ్వాసం లేకపోతే మనం అసలు ఈ లోకంలో జీవించలేము. విశ్వాసం లేకపోతే మనం దేవునికి ఇష్టలుగా జీవించలేము. దేవుడు కూడా మనల్ని ఇష్టపడలేడు. ఎందుకంటే ఆయన మన జీవితంలో కార్యాలు జరిగించాలన్నా, అద్భుతాలు చేయాలన్నా, స్వస్థతలు జరగాలన్నా, ఏదైనా సరే ప్రియులారా, మనకి విశ్వాసం అనేది చాలా ముఖ్యం. యేసు ప్రభు ప్రతిసారి కూడా గ్రుడ్డివాడి దగ్గర ఆయన బర్తలోమై కనిపించినప్పుడు యోహాను సువార్త 9వ అధ్యాయంలో మరి ఆయన కళ్ళు లేనటువంటి వ్యక్తి, పుట్టుకతో గుడ్డివాడుగా ఉన్నాడు. అయితే ఈ కార్యం నేను చేయగలనని నీవు నమ్ముతున్నావా అని అతన్ని ప్రశ్నించాడు. అవును ప్రభా, నేను నమ్ముతున్నాను అంటే నీ విశ్వాసమే నీకు స్వస్థత కలిగించునుగాక అన్నాడు. హల్లెలూయా. మరి శతాధిపతి సేవకుడికి కోసము మరి ఆ శతాధిపతి ప్రార్థన చేశాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. మరి ప్రభా, నా యొక్క దాసుడు అనారోగ్యంతో ఉన్నాడు అంటే మరి యేసు ప్రభు నేను వచ్చి అతన్ని స్వస్థపరుస్తానంటే ఆయన ఏమంటాడండి? లేదు ప్రభా, నువ్వు మాట మాత్రము సెలవివ్వు, నువ్వు మాట పలికితే చాలు, ఎక్కడో ఉన్నటువంటి నా దాసుడు స్వస్థత పొందుతాడు అని అంత విశ్వాసం చూపించాడు. మరి యేసుప్రభు అన్నాడు, ఇంత గొప్ప విశ్వాసం అసలు ఇశ్రాయేలీలో కూడా నేను చూడలేదు అన్నాడు. అంటే విశ్వాసంతో మనం ముందుకు అడుగు వేయాలి. విశ్వాసం లేకపోతే మన క్రైస్తవ జీవితమే లేదు ప్రియులారా. కొంతమంది చూసి నమ్ముతున్నారు, కొంతమంది చూడక నమ్ముతున్నారు. తోమా అయితే యేసుప్రభుని పట్టి చూసి నమ్మాడు. యేసుప్రభు నిజంగా ఉన్నాడు, లేచాడు, తిరిగి లేచాడు, సజీవంగా ఉన్నాడని. మరి శిష్యులందరూ కూడా వాళ్ళు ముందు మగ్దల మరియా చెప్పినప్పుడు నమ్మలేదు, విశ్వసించలేదు. కానీ ఎప్పుడైతే యేసుప్రభు వాళ్ళకి దర్శనం ఇచ్చాడో, చాలా వాళ్ళ ముందు అద్భుతాలు, సూచక్రియలు చేసినప్పుడు అప్పుడు వాళ్ళు నమ్మారు. అయితే యేసయ్య అన్నాడు, చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు అని చెప్తున్నాడు. పిల్లరా, మరి హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అనగా మనం ఏదైతే జరగాలి అని నిరీక్షిస్తున్నామో, ఎదురు చూస్తున్నామో, అది ఆల్రెడీ మన జీవితంలో జరిగింది అని విశ్వసించడమే విశ్వాసము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది అయితే విశ్వాసముతో దేవుడితో నడిచారు. మరి హనోకు విశ్వాసంతో దేవునితో నడిచాడు. ఆయన 365 సంవత్సరాలు మరి దేవునితో నడిచి ఆయన చివరిగా పరలోకానికి చేరుకున్నాడు. ఎలాగా అంటే విశ్వాసం ద్వారానే. మరి నోవహు చూసినట్లయితే కూడా నోవహు మరి దేవుడు చెప్పాడు, ఇదిగో జలప్రళయం రాబోతుంది, నువ్వు ఒక ఓడను తయారు చేయంటే ఆ మాటను నోవహు నమ్మాడు. ఇది దేవుడు మాట, దేవుడు చెప్తున్నాడు, దేవుడు చెప్పింది తప్పకుండా జరుగుతుంది అని ఆయన నమ్మాడు. కాబట్టి ఆయన ఓడ నిర్మాణం చేశాడు. మరి ఆ ఓడ నిర్మాణం అంత సామాన్యమైన విషయం కాదు ప్రియులారా. మరి ఆ రోజుల్లో వర్షం అనేది రాలేదు. ఎక్కడో సముద్రం పక్కన కట్టాల్సిన ఓడ తను ఉన్న చోట్ల ఆయన ఓడ తయారు చేశాడు. ఓడ తయారు చేయడమే కాదు, అందులో అన్ని రకాల మరి జంతువులు, దేవుడు చెప్పాడు అన్ని జంతువులను నువ్వు అందులో ఎక్కించాలి, వాటి కోసం గదులు తయారు చేశాడు, అన్ని ఏర్పాట్లు చేశాడు. ఇంత కార్యం ఎట్లా చేయగలిగాడంటే విశ్వాసం ద్వారా. దేవుడు చెప్పింది తప్పకుండా జరుగుతుంది అని నమ్మాడు కాబట్టి ఆయన ఓడ తయారు చేశాడు. లాస్ట్కి మరి ఓడ ఎక్కాడు. దేవుడు ఆ ఓడ తలుపులు మూసేశాడు. అయితే బయట ఉన్న వాళ్ళు ఎవరు కూడా నమ్మలేదు. మరి నోవాని ఒక పిచ్చోడుగా చూశారు. నువ్వేంటి ఓడ కడుతున్నావు అని ఆయనని ఎగతాళి చేసి ఉండొచ్చు. ఒక్కళ్ళు కూడా నోవా మాట విని నోవా కట్టిన ఓడలో ఒక్కళ్ళు కూడా ఎక్కలేదు పిల్లలు, ఎవ్వరూ ఎక్కలేదు. కేవలం అతను, తన భార్య, తన 3 కుమారులు, 3 కోడళ్ళు మాత్రమే, 8 మంది మాత్రమే ఆ ఓడలో ప్రవేశించారు. నిజంగానే మరి దేవుడు చెప్పినట్టుగానే ప్రచండ ప్రళయము, మరి వర్షం వచ్చింది. మరి ఆ వర్షంలో మొత్తం కూడా ఈ యొక్క భూమి అంతా కూడా మునిగిపోయింది. కొండలు గుట్టలు అన్నీ మునిగిపోయినాయి. కానీ
ఆ ఓడ నోవా కట్టినటువంటి ఓడ మాత్రమే నీళ్ళ మీద తేలింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకే ఒక ఫ్యామిలీ బతికిందండి, అదే నోవా ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ నుంచే మనందరం కూడా వచ్చాము. మనందరం కూడా ఆ నోవా కుటుంబం నుంచే, ఆదాము నుంచి నోవా, నోవా నుంచి మనందరం కూడా వచ్చాం. ఇది ఎలా జరిగిందంటే విశ్వాసం ద్వారా. మనం తర్వాత చూసినట్లయితే అబ్రహాము దేవుని నమ్మెను కనుక అది అతనికి మరి నీతిగా ఎంచబడెను అని మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము ఎలాగా మరి దేవుడు పిలిచాడు, నీ దేశాన్ని, నీ యొక్క తండ్రి ఇంటిని, నీ యొక్క సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు అని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము దేవుడు మాటను నమ్మి బయలుదేరాడు, విశ్వాసంతో బయలుదేరాడు. అందుకే అబ్రహాము మనకు విశ్వాసులకు తండ్రిగా అయ్యాడు ప్రియులారా, విశ్వాసులకు తండ్రి. మరి కొత్త నిబంధనలో మనం చూస్తే జక్కయ్య ఇంటికి యేసుప్రభు వచ్చినప్పుడు అతనికి రక్షణ కలుగును గాక అని చెప్పడానికి ముందుగా యేసుప్రభు పలికిన మాట, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. అంటే ఎవరెవరైతే యేసయ్యను నమ్ముతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరి కుమారులుగా మారతారండి? అబ్రహాము కుమారులు. ఎందుకంటే మన విశ్వాసులందరికీ, మనందరికీ ఆత్మీయ తండ్రి అబ్రహాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లాజరు మరణించి మరి ఎక్కడికి వెళ్ళాడండి? అబ్రహాము ఒడిలోకి వెళ్ళాడు. ఎందుకు అంటే విశ్వాసులకు తండ్రి అబ్రహాము. మరి అబ్రహాముకి అంత గొప్ప పోస్ట్ ఎట్లా వచ్చిందండి? విశ్వాసులందరికీ తండ్రిగా ఎట్లా మారాడంటే ఆయన జీవితంలో అసలు విశ్వాసానికి ఆధారమే లేదు. 75 సంవత్సరాలు అప్పుడు దేవుడు ఆయన్ని పిలిచాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ దేశమో తెలియదు, ఏ అడ్రస్ తెలియదు. నన్ను వెంబడించు అని అన్నాడు, నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. అంతే, అందరినీ విడిచిపెట్టి అబ్రహాము మరి దేవుడు చూపించే స్థలానికి బయలుదేరాడు. ఎంత కష్టమండి. ఈరోజు మనం వెళ్తామా? నీకు పలానా చోటికి రా అంటే అడ్రస్ ఎక్కడ, లొకేషన్ ఎక్కడ అని చెప్తాం. లొకేషన్ తీసుకొని మన లొకేషన్ నావిగేషన్ పెట్టుకొని మనం వెళ్తాం కదండి. ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు కానీ నేను వెళ్తున్నాను అంటే అలాంటి వాళ్ళని ఏమంటారు? పిచ్చోళ్ళు అంటారు. మరి అబ్రహాము పిచ్చివాడా? నిజంగా దేవుని యందు పిచ్చివాడే. దేవుని మాటను అంతగా నమ్మాడు. దేవుడు మాట్లాడిన దేవుడు ఆయన నాకు తప్పకుండా ఆయన చూపిస్తాడు. హల్లెలూయా, ఆయన నన్ను కరెక్ట్ ప్లేస్కే నడిపిస్తాడు, సరి అయిన స్థలానికి ఆయన నన్ను నడిపిస్తాడని ఆయన విశ్వసించాడు. కాబట్టి ఆయన మరి తన యొక్క పని వాళ్ళని, తన భార్యని అందరినీ తీసుకొని బయలుదేరి వెళ్ళాడు ప్రియులారా. మరి దేవుడు ఎక్కడికి నడిపించాడు? కానాను దేశానికి, ఇజ్రాయెల్ దేశం. దేవుడు అన్నాడు, ఇదిగో ఈ చుట్టూ చూడు, ఈ ప్లేస్ అంతా, ఈ ప్రాంతం అంతా నీకు నేను ఇస్తున్నాను. నువ్వు ఎంతవరకు చూసినావో ఆ స్థలం అంతా నీదే, నువ్వు ఎంతవరకు నడుస్తావో ఆ స్థలం అంతా నీదే. ఇసుక రేణువులను చూపించాడు. ఇసుకను లెక్క పెట్టగలవా? లెక్క పెట్టలేం. అంతమందిని, సంతానాన్ని నేను నీకు ఇస్తాను అన్నాడు. అయితే అబ్రహాము నమ్మాడు. నమ్మడానికి అసలు అవకాశం లేదు. 80, 90, 100 సంవత్సరాలు వచ్చేసినాయి, ఇంకా ఒక్క పిల్లోడు కూడా పుట్టలేదు. మరి హాగరుతో ఒక బాబు పుట్టాడు, ఇష్మాయేలు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఇతను నీ కుమారుడు కాదు, నీ యొక్క భార్య అయిన శారా గర్భము నుండే నేను నీకు బిడ్డను ఇస్తాను. వాగ్దాన పుత్రుడు శారా ద్వారానే మరి కలుగుతాడు అని దేవుడు చెప్పాడు ప్రియులారా. మరి ఆ శారా మరి 90 సంవత్సరాలు, మరి అబ్రహామేమో 100 సంవత్సరాలు. ఇది జరుగుతుందా? ఇది సాధ్యమేనా? ఇది చాలా అసాధ్యం, మానవ రీతిగా అసాధ్యం. కానీ మనిషిని సృష్టించిన దేవుడు, మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని సృష్టించిన దేవుడు, అసాధ్యమైనదంటూ ఆయనకి ఏది లేదు ప్రియులారా. హల్లెలూయా. మరి నమ్మాడు, అబ్రహాము నమ్మాడు, శారా నమ్మింది. తన శరీరము తత్వము కూడా మారిపోయింది, పిల్లలకు అనేటువంటి ఎనర్జీ లేదు. అయినా కూడా దేవుడు వాళ్ళని దర్శించి నెక్స్ట్ ఇయర్ ఈ రోజు కల్లా మీ చేతిలో బిడ్డను చూస్తారు, ఆ బిడ్డకు మీరు ఇస్సాకు అని పేరు పెడతారు. పేరు కూడా చెప్పేశాడండి దేవుడు. హల్లెలూయా. అది విశ్వాసం అంటే. కొంతమంది దేవుడు నిజంగా చేస్తాడా, ప్రార్థన చేస్తారు, కానీ ఇది జరుగుతుందా లేదా, స్వస్థత అవుతుందా లేదా, ఇంకా అనుమానం. కానీ విశ్వాసం అంటే ఏంటి? అది జరిగిపోయింది అని మనం విశ్వసించాలి. దేవుడు ఇది నేను అడిగాను, దేవుడు ఇస్తానన్నాడు, అది ఇచ్చేశాడు అని విశ్వసించినప్పుడే మన జీవితంలో దాన్ని మనం పొందుకోగలం. నేను జరిగితే నమ్ముతాను అని అనడం కాదండి. మనం దేవునిలో విశ్వాసం అంటే జరగక ముందే మనం నమ్మాలి. నమ్మితే దేవుడు చేస్తాడు. నువ్వు విశ్వాసం ఉంచితే దేవుడు చేస్తాడు. నువ్వు విశ్వాసంతో అడుగులు వేస్తే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యము చేస్తాడు. విశ్వాసం లేకపోతే మనం ఏమీ చేయలేం ప్రియులారా.
మనం దేవుడి నుంచి ఎలాంటి కార్యాలు కూడా పొందుకోలేము. అయితే అబ్రహాము నమ్మాడు. మరి దేవుడు అతని పేరు కూడా మార్చేశాడు. అబ్రాము నుండి అబ్రహాముగా, మరి షారాయి నుండి షారాగా మార్చాడు. మరి వాళ్ళు విశ్వాసంతో దేవుడు మాకు సంతానాన్ని ఇస్తున్నాడు, ఇస్సాకుని ఇస్తున్నాడని విశ్వసించారు. కరెక్ట్గా 100 సంవత్సరాలప్పుడు ప్రియులారా అబ్రహాముకు దేవుడు కుమారుని ఇచ్చాడు, ఇస్సాకు. హల్లెలూయా. మరి ఆ బాబు కూడా పెరిగిన తర్వాత దేవుడు అడిగాడు, ఈ కుమారుని నాకు బలిగా ఇచ్చేసేయ్. అయ్యో ఏంటి ప్రభా, మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చావు ఒక్కగానొక కొడుకు, మరి ఈ కుమారుని ద్వారా నేను ఆకాశ నక్షత్రాల్లాగా చేస్తానన్నావు కదా, మళ్ళీ నువ్వు బలిగా అడుగుతున్నావేంటి? ఏమి క్వశ్చన్ లేదండి, ప్రశ్నించలేదు. దేవుడు అడిగాడు, ఆయనకి ఇచ్చేయాలి. విశ్వాసం అనమాట. అక్కడ కూడా ఆయన విశ్వాసం చూపించాడు. దేవుడు ఇమ్మంటున్నాడు. దేవుడికి మనం ఇచ్చేసినప్పుడు ఆయన మృతులను కూడా సజీవులనుగా చేయగల దేవుడు నా దేవుడు అని నమ్మాడు. కాబట్టి అబ్రహాము తన సొంత కుమారుని ఇస్సాకుని బలిగా అర్పించడానికి వెళ్ళాడండి. నిజంగానే దేవుడు అతన్ని మరి చంపలేదు. అతని ప్లేస్లో ఒక గొర్రెపిల్లను ఆయనకి సమకూర్చాడు. అక్కడే యెహోవా ఈరే అని పేరు పెట్టబడిందండి. విశ్వాసముతో అబ్రహాం అక్కడ మరి ఇస్సాకుని సజీవునిగా పొందుకున్నాడు. సో అలా మనం ఆ లిస్టులో మనం చూసినట్లయితే ప్రియులారా అనేక మంది మరి విశ్వాసంతో ముందు అడుగు వేశారు. హల్లెలూయా. మరి దావీదు కూడా విశ్వాసంతో గొల్యాతును సంహరించాడు. దానియేలు విశ్వాసంతో ప్రార్థన చేశాడు. ఆ యొక్క సింహాల గుంటలో పడవేసినప్పుడు మరి సింహాల నోళ్ళని మూయగలిగాడు. ఎలాగండి? విశ్వాసముతో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఒక చక్కటి పాట ఉందండి. నమ్మవే మనసా ప్రభుని, నమ్మవే మనసా, సర్వ సృష్టికి మూలమతడే, సర్వ సృష్టికి మూలమతడే, సకల ప్రాణుల జీవమతడే. నమ్మవే మనసా ప్రభుని, నమ్మవే మనసా, నమ్మవే మనసా ప్రభుని, నమ్మవే మనసా. మన జీవితంలో మనం విశ్వాసంతో ముందుకు సాగాలి ప్రియులారా, నమ్మాలి. మరి భక్తుడు చెప్తున్నాడు, సర్వ సృష్టికి మూలమతడే, సకల ప్రాణుల జీవమతడే. మరి కన్న తల్లి మరచిన నేను నిన్ను మరువను అని చెప్తున్నాడు. తల్లి నిన్ను మరచిన మరచున్, కరుణామయుడే మరచునా. కన్న తల్లి నిన్ను మరచిన కరుణామయుడే మరచునా. నా కోసము తన ప్రాణమునిచ్చెను, నా కోసము తన ప్రాణమునిచ్చెను, నిరతము నన్ను కాపాడడా, నిరతము నన్ను కాపాడడా. నమ్మవే మనసా ప్రభుని, నమ్మవే మనసా. లోకంలో తల్లి అయినా తన బిడ్డను మరుస్తుందేమో, కానీ తండ్రి కొన్నిసార్లు మనల్ని మర్చిపోవచ్చు. కానీ భార్య భర్తను మర్చిపోవచ్చు, భర్త భార్యను మర్చిపోవచ్చు, విడిచిపెట్టవచ్చు, విశ్వాస పాత్రులుగా ఉండకుండా పోవచ్చు. కానీ మన దేవుడు, మనం సృష్టించిన దేవుడు మాత్రము ఆయన ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి, మర్చిపోయే దేవుడు కాదు. ఆయన మనల్ని మరి దూరం చేసుకునే దేవుడు కాదు. హల్లెలూయా. మనము నమ్మదగని వారం అయినప్పటికీ దేవుడు ఆయన నమ్మదగిన వాడు అని మనం బైబిల్లో చూస్తున్నాం ప్రియులారా. చాలాసార్లు మనం నమ్మలేకపోతూ ఉంటాం, దేవుడి కార్యం చేస్తాడా చేయడా, నా జీవితంలో దేవుడు ఉన్నాడా, అసలు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా, దేవుడు నన్ను నడిపిస్తున్నాడా, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడేమో, ఈ యొక్క స్వస్థత నాకు జరగదేమో, ఈ కార్యం నాకు జరగదేమో అని మనం అనుమానిస్తూ ఉంటాం. కానీ మనం నమ్మినప్పుడు
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తప్పకుండా మన జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. చూడండి, దానియేలు నమ్మాడు. మరి ఆ సింహాల బోనులో వేసినప్పుడు ఈ సింహాలను కూడా సృష్టించింది ఎవరు? నా దేవుడే కదా, నా దేవుడు ఈ సింహాల నోళ్ళని మూయించగలడు అని ఆయన నమ్మాడు. కాబట్టి ఆయన సింహాల బోనులో కూడా ప్రార్థన చేశాడండి. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క సింహాల నోళ్ళని దేవుడు మూసివేశాడు. ఆమేన్. మరి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మరి వాళ్ళని ఒక విగ్రహం అక్కడ నిలబెట్టి మీరు ఈ విగ్రహానికి ఆరాధన చేయండి అంటే వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, మా దేవుడు ఈ యొక్క అగ్నిగుండము నుండి మమ్మల్ని విడిపించడానికి ఆయన సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా సరే మేము మాత్రము ఈ యొక్క విగ్రహానికి దండం పెట్టుకోము, మేము ఆరాధన చేయము, మేము ఆ సజీవుడైన మా దేవుని యెహోవాని మాత్రమే మేము ఆరాధిస్తామని వాళ్ళు ఖండితంగా వాళ్ళు చెప్పారు. ప్రియులారా, హల్లెలూయా. అంటే చూడండి, విశ్వాసం అంటే దేవుడు నాకు ఈ కార్యం చేస్తాడు, నాకు స్వస్థత ఇస్తాడు, లేదా నన్ను నడిపిస్తాడు, ఆయన నన్ను కాపాడుతాడు, అంతవరకు ఒక విశ్వాసం, ఒక స్థాయి విశ్వాసం ప్రియులారా. కానీ అంతకు మించిన విశ్వాసం ఏంటంటే, ఒకవేళ దేవుడు నన్ను కాపాడకపోయినా సరే, దేవుడు నన్ను స్వస్థపరచకపోయినా సరే, దేవుడు మరి నన్ను మరణానికి అప్పగించినా సరే, నేను మరణించినా నేను ఎక్కడికి వెళ్తాను? ఆయన దగ్గరికే వెళ్తాను. కానీ నేను మాత్రం నా దేవుని యందు విశ్వాసం ఉంచడము మానను. హల్లెలూయా. అంటే ఏదో జరిగితేనే నేను నమ్ముతాను అని కాదని, ఏమి జరగపోయినా సరే, దేవుడు ఒకవేళ ఈ అగ్నిగుండంలోనే నేను ఇలా హతసాక్షిగా మరణించడం ఆయన చిత్తమేమో, నేను అలాగే మరణిస్తాను, కానీ నేను నా దేవుని మాత్రం విడిచిపెట్టాను. అది చాలా గొప్ప విశ్వాసం ప్రియులారా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన జీవితంలో దేవుడు ఏ కార్యమైనా చేయగలడు. మరణించిన వాళ్ళను కూడా లేపిన దేవుడు ఆయన. మరి పుట్టుకతో లేనటువంటి అవయవాలను కూడా మళ్ళీ సృష్టించిన దేవుడు. ఎందుకంటే మన శరీరాన్ని సృష్టించింది ఆయన కదండి, మనకి జన్మనిచ్చింది ఆయన. అలాంటి దేవుడు ఒక అవయవాన్ని మన శరీరంలో సృష్టించలేడా? సృష్టించగలడు. ఒకవేళ దేవుడు చేయలేదు అనుకోండి, స్వస్థత ఇవ్వలేదు, ఓకే, నో ప్రాబ్లం, దేవానికి స్తోత్రం, నువ్వు చేయకపోయినా సరే నేను నిన్ను నమ్ముతాను ప్రభు. అంత విశ్వాసం మనకుందా ప్రియులారా? మరి దానియేలు సింహాల బోనుల్లో పడవేస్తే ఇంక చచ్చిపోతాడు, అయినా కూడా ఆయన దేవుని విడిచిపెట్టలేదు. నేను ఈ దేవుని విడిచిపెట్టేస్తాను, రాజుకే నేను ప్రార్థన చేస్తాను అనొచ్చు కదా. మరి ఆ యొక్క ముగ్గురు స్నేహితులు మేము ఆ విగ్రహానికి ఆరాధన చేస్తామని చెప్పొచ్చు, కానీ వాళ్ళు అలాగా చెప్పలేదు. మేము చనిపోయినా చనిపోతాం కానీ దేవుని విడిచిపెట్టము. మరి అపోస్తులందరూ కూడా అలాగే హతసాక్షులు అయ్యారు ప్రియులారా. పేతురు గారు అయితే మరి తలక్రిందులుగా ఆయన సిలువ వేయబడ్డాడు. మరి పౌలు గారు శిరచ్ఛేదనం చేయబడ్డాడు. స్టెఫన్ గారు రాళ్లతో కొట్టబడ్డాడు. మరి యాకోబు ఖడ్గముతో ఆయన వధించబడ్డాడు. హల్లెలూయా. మరి వీళ్ళందరూ యేసుప్రభుని మాకు తెలియదు, యేసుప్రభు అంటే మేము ఎరగమని చెప్పలేదు. యేసయ్య కోసం వాళ్ళ ప్రాణాలైనా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఎందుకంటే వాళ్ళలో అంత గట్టి విశ్వాసము. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఏదో జరగలేదని, ఉద్యోగం రాలేదని, వివాహం కాలేదని, ఇంకా పిల్లలు పుట్టలేదని దేవుని విడిచిపెట్టేస్తున్నావా? ప్రార్థన మానేస్తున్నావా? వాక్యం చదవడం మానేస్తున్నావా? దేవాలయానికి వెళ్ళడం మానేస్తున్నావా? దేవుని మీద ఆసక్తిని నువ్వు కోల్పోతూ ఉన్నావా? విశ్వాసం ఉంచు. నీ జీవితంలో నువ్వు నమ్మితే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా, ఎన్నాళ్ళైనా మనం విశ్వాసముతో ప్రార్థన చేయాలి. చూడండి, మోనికా తల్లి, ఒక మరి సెయింట్ అగస్టిన్ గారి యొక్క తల్లి గారు, తను ఎంతో విశ్వాసముతో 25 సంవత్సరాలు తన భర్త కోసం ప్రార్థన చేస్తుంది. తన భర్త చాలా తాగుబోతు. ఈమె ప్రార్థన చేస్తూ ఉంటే ఆమెను కొట్టేవాడు, పళ్ళు కూడా ఊడిపోయినాయి, అలాంటి పరిస్థితి అన్నమాట. కానీ ఆమె దేవుని యందు విశ్వాసముతో, దేవా ఒకరోజు నా భర్త మారుతాడని ఆమె విశ్వాసంతో ఉంది. ప్రియులారా, చివరిగా 25 సంవత్సరాల తర్వాత తన భర్త మారాడండి. హల్లెలూయా. ఆయన మంచంలో మరి ఎంతో మరి వేదనతో ఆయన చనిపోయాడు. తన భార్యని క్షమాపణ అడిగాడు, యేసయ్యను అంగీకరించాడు. మరి ఒక దేవుని బిడ్డగా, ఒక విశ్వాసిగా ఆయన చనిపోవడం జరుగుతుంది. హల్లెలూయా. మరి చూడండి, ఆమె యొక్క విశ్వాసము ఎన్ని సంవత్సరాలండి, 25 సంవత్సరాలు ఓపికతో భర్త కోసం ప్రార్థన చేసింది. దాని తర్వాత మనం చూసినట్లయితే అగస్టిన్ గారు, ఆయన ఒక పెద్ద తాగుబోతుగా మారిపోయి మరి ఎంతోమంది స్త్రీలతో తిరగడము, ఎంతో పాపాలు చేయడము, ఇలాంటి జీవితం జీవిస్తూ ఉండగా తల్లి చాలా పగిలిపోయింది. ఇప్పటిదాకా నేను నా భర్త కోసం ప్రార్థన చేశాను, ఇప్పుడు నా కుమారుడు ఇలా మారిపోయాడని తన కుమారుడు కోసం
ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ప్రియులారా, మరి దేవుడు ఆమె యొక్క విశ్వాసపూరితమైన ప్రార్థన వ్యర్థంగా పోలేదండి. నేను ఇన్నాళ్ళు ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు మనం అనుకోవద్దు. మనం ఎన్ని రోజులైనా మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఓపికతో ఉండాలి, సహనముతో ఉండాలి. ప్రియులారా, మరి ఆ యొక్క కుమారుడు సెయింట్ అగస్టిన్ గారు ముందు మరి ఆయన పాప జీవితంలో ఉన్నప్పుడు దేవుడు ఆయనని దర్శించాడు. ఆయన జీవితం మారిపోయింది. మరి కన్నీటితో వచ్చే పశ్చాత్తాపముతో ఆయన మరి తల్లిని క్షమాపణ అడిగాడు, దేవుని క్షమాపణ అడిగాడు. అంతేకాదు ప్రియులారా, మరి ఆయన జీవితమే మారిపోయింది. ఒక గురువు చదవడానికి వెళ్ళాడు, ఒక మంచి ఫాదర్ అయ్యాడు. మంచి మరి ఆయన ఎన్నో బుక్స్ రాశాడండి. మరి ఈ యొక్క థియాలజీలో ఎన్నో బుక్స్ ఉన్నాయి. ఆయన రాసినటువంటి పుస్తకాల ద్వారానే ఎంతోమంది మంచి గురువులు తయారవుతున్నారు, ఎంతోమంది ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారు. ఆయన ఒక సెయింట్గా, ఒక పునీతుడిగా మారాడు. ఎలా మారాడు చూడండి, ఒక తల్లి యొక్క విశ్వాసపూరితమైనటువంటి ప్రార్థన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు విశ్వాసం కోల్పోవద్దు. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి అయినా సరే, కుటుంబంలో అసలు ఇంకా మా కుటుంబం కట్టబడదు, మా భార్య భర్తల మధ్య శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఇంకా మేము కలవడం అనేది జరగదు, అలాంటి పరిస్థితులు ఉన్నా సరే నువ్వు ప్రార్థన చేయి. ప్రియులారా, ఆ యొక్క తల్లికి ఒక కుమారుడు ఇంట్లో నుంచి చిన్నప్పుడు బాబు వెళ్ళిపోయాడు అనమాట. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, తప్పిపోయాడు. సో 12 సంవత్సరాల నుంచి ఆ తల్లి ప్రార్థన చేస్తూ ఉంది. మా దగ్గరికి వచ్చి ఫోటో పట్టుకొని వస్తుంది అనమాట. అమ్మ, బాబు కోసం ప్రార్థన చేయండి, బాబు ఎక్కడున్నాడో తెలియదు, తప్పిపోయాడు, ఇంటికి రాలేదు. చూడండి, ఏ తల్లి అయినా కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, ఆ తల్లి ఎలా ఉంటుందండి, ఎంత బాధపడి ఉంటుందండి. ఆమె అసలు నిద్రపోయి ఉండకపోవచ్చు, తినకుండా ఉండొచ్చు, ఆమెకి తిండి సహించలేదు, పని సహించలేదు, నిద్ర సహించలేదు. తన కొడుకు కోసమే అండి ఎంతో కన్నీటితో విశ్వాసంతో ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ప్రియులారా, మరి ఒక రోజున దేవుడు ఎంత అద్భుతం అంటే ప్రియులారా, మరి మేము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము, ఆ తల్లికి ధైర్యం చెప్తా ఉన్నాము. ఒకరోజు మరి టీవీలో వచ్చిందనమాట, ఈ అబ్బాయి ఇంటర్వ్యూ చెప్పడం జరిగింది, పలానా ప్లేస్లో ఉన్నాడనేసి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ టీవీ వాళ్ళు వచ్చి బాబుని ఇంటికి తీసుకొచ్చారు. ఆ బాబు ఎలా అంటే, ఆయన ట్రైన్లో అమ్మ నాన్న మీద అలిగి ట్రైన్ ఎక్కేశాడు. ఆ ట్రైను మెడ్రాస్ వెళ్ళిపోయిందండి. అక్కడికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ దిగి ఆ బాబుకి చెన్నై అంటే చిన్నపిల్లోడు, తమిళ్ రాదు, తెలియని భాష, తెలియని ప్రజలు. ఆయన డైరెక్ట్గా ఒక చర్చిలోకి వెళ్ళిపోయాడంట. అక్కడ చర్చిలో ఉన్నటువంటి ఫాదర్ దగ్గర ఒక ఫాదర్ చూసి అబ్బాయికి తెలుగు అబ్బాయి అని చెప్పి ఆ బాబుని పెట్టుకొని అతనికి మంచిగా భోజనం పెట్టి అతనికి అన్నీ నేర్పించి, డ్రైవింగ్ నేర్పించి 12 సంవత్సరాలు ఆ ఫాదర్ గారే చూసుకున్నారండి. 12 సంవత్సరాల తర్వాత తన కుమారుని పొందుకుందండి. చూడండి ఆమె ఎంత విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే ప్రియులారా, ఎంత గొప్ప కార్యమైన, ఎట్లాంటి అసాధ్యమైన కార్యమైనా దేవుడు చేస్తాడు. ఆమేన్. దేవుడు ఈ వాక్యం దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నాయన అవును తండ్రి, విశ్వాసముతో మేము ముందు అడుగు వేసినప్పుడు తండ్రి మీరు అన్ని కార్యాలు చేస్తారు నాయన. మేము ఏ ప్రార్థన చేసినా విశ్వాసంతో చేయడానికి సహాయం చేయండి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి కష్టంలోనైనా ప్రభా, ఎలాంటి అసాధ్యమైన పరిస్థితుల్లోనైనా మేము నీ యందు విశ్వాసం ఉంచే కృపను మాకు దయచేయండి దేవా. విశ్వాసమునకు కర్తయ్య దాన్ని కొనసాగించువాడు నీవే కాబట్టి దేవా, ఆ విశ్వాసాన్ని మాలో దయచేయండి, మాలో నింపండి నాయన ప్రభా. అవిశ్వాసం కలగకుండా మాకు సహాయం చేయమని తండ్రి. ఈరోజు విశ్వాసంతో ప్రార్థన చేసి ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి నాయన. వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి నాయన. అనారోగ్యంతో ఉన్నవారిని ముట్టండి, స్వస్థపరచండి నాయన. యేసయ్య, ఆర్థిక సమస్యలు తీర్చండి, జాబ్ లేని బిడ్డలకు జాబ్ దయచండి నాయన ప్రభా. నెమ్మది దయచేయండి నాయన. వారి కుటుంబాలలో శాంతి సమాధానం దయచేయండి నాయన ప్రభా. స్తోత్రం. వివాహం కాని బిడ్డలకు వివాహాలు జరిగించండి, సంతానం దయచేయండి నాయన. కుటుంబాలని కట్టండి నాయన ప్రభా. ఆధ్యాత్మికంగా ఎదుగ చేయమని, నీ గొప్ప సాక్షులుగా నిలబెట్టుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.